ఒక మ్యాచ్లో 0, నెక్స్ట్ మ్యాచ్లో హీరో. ఇదే ఐపీఎల్ మ్యాజిక్. సునీల్ గవాస్కర్ కూడా ఈ యువ ఆటగాడి ఫియర్లెస్ అప్రోచ్ ని మెచ్చుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొత్త తరం ఆటగాళ్లు ఎలా ఆటను మార్చేస్తున్నారో మనం స్పష్టంగా చూస్తున్నాం. అదే విషయాన్ని తాజాగా సునీల్ గవాస్కర్ కూడా హైలైట్ చేశారు. ఒక మ్యాచ్ తర్వాత ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే అవి కేవలం ఒక ప్లేయర్ గురించి కాదు, ఒక జనరేషన్ మైండ్ సెట్ గురించి. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో ఓడిపోయినా ఒక పెద్ద పాజిటివ్ మాత్రం కనిపించింది. అది యంగ్ ప్లేయర్ ఆయుష్ మహాట్రే ఇన్నింగ్స్. కేవలం 18 సంవత్సరాల వయసులోనే అతను 73 పరుగులు కేవలం 43 బంతుల్లో సాధించాడు. ఆ ఇన్నింగ్స్లో 6 ఫార్స్, 5 సిక్సెస్ కొట్టి సిఎస్కేకి 200+ స్కోర్ తీసుకువచ్చాడు. ఆ సమయంలో చాలామంది అనుకున్నది ఏమిటంటే ఇది ఒక్కరోజు పర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు, కానీ సునీల్ గవాస్కర్ మాత్రం వేరే యాంగిల్లో చూశాడు. అతను చెప్పింది ఏమిటంటే ఈ కొత్త జనరేషన్ ప్లేయర్స్ గతం గురించి ఎక్కువగా ఆలోచించరు. వాళ్ళు ప్రెజెంట్ మీదే ఫోకస్ పెడతారు. అదే వాళ్ల బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమూ ఉంది. ముందు మ్యాచ్లో ఇదే ఆయుష్ మహాట్రే ఫస్ట్ బాల్ కే అవుట్ అయ్యాడు. చాలా యంగ్ ప్లేయర్స్ కి అది మెంటల్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. కానీ నెక్స్ట్ మ్యాచ్లో అదే కాన్ఫిడెన్స్ తో వచ్చి ఇలా ఆడటం అంటే అది టాలెంట్ మాత్రమే కాదు, మైండ్ సెట్ కూడా స్ట్రాంగ్ గా ఉందని అర్థం. గవాస్కర్ చెప్పిన మాటల్లో చాలా డెప్త్ ఉంది. ఆయన చెప్పినట్టు ఇదే జెన్ నెక్స్ట్ మైండ్ సెట్. వాళ్లు గతంలో ఏమైందో గురించి డ్వెల్ అవ్వరు, ప్రెజెంట్లో ఎలా పర్ఫార్మ్ చేయాలో మాత్రమే ఆలోచిస్తారు. ఇది వినడానికి సింపుల్ గా అనిపించినా ప్రొఫెషనల్ క్రికెట్లో ఇది చాలా పెద్ద విషయము. ఎందుకంటే ఐపీఎల్ లాంటి స్టేజ్లో ఒక్క మ్యాచ్ ఫెయిలియర్ వచ్చినా మీడియా ప్రెషర్, ఫ్యాన్స్ ప్రెషర్, సోషల్ మీడియా ట్రోల్స్ ఇవన్నీ కలిసి ప్లేయర్ కాన్ఫిడెన్స్ ని డౌన్ చేస్తాయి. కానీ ఈ కొత్త జనరేషన్ ప్లేయర్స్ వాటిని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే సిఎస్కే భారీగా 209 పరుగులు చేసింది. శివం దుబే 45 నాట్అవుట్, సర్ఫరాజ్ ఖాన్ క్విక్ 32 రన్స్ తో మంచి సపోర్ట్ ఇచ్చారు. కానీ ఈ భారీ స్కోర్ కూడా డిఫెండ్ చేయలేకపోయారు. ఇక్కడే సునీల్ గవాస్కర్ మరో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఆయన ప్రకారం సిఎస్కేకి బిగ్గెస్ట్ కన్సర్న్ వాళ్ల బౌలింగ్. ఈ బౌలింగ్ తో వాళ్లు మ్యాచెస్ గెలవాలంటే ప్రతి మ్యాచ్లో 220 నుండి 230 రన్స్ చేయాల్సి వస్తుంది అని అన్నారు. ఇది ఒక పెద్ద వార్నింగ్ లాంటిది. ఎందుకంటే ఐపీఎల్లో కన్సిస్టెంట్లీ అంత పెద్ద స్కోర్లు చేయడం చాలా కష్టం. అంటే సిఎస్కేకి ఇప్పుడున్న ఛాలెంజ్ ఏమిటంటే బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉన్నా బౌలింగ్ బ్యాలెన్స్ లేకపోవడం. కానీ ఈ మొత్తం కథలో మెయిన్ హైలైట్ మాత్రం ఒకటే, అది ఆయుష్ మహాట్రే. అతను కేవలం రన్స్ చేయలేదు, ఒక మెసేజ్ ఇచ్చాడు. అదేంటంటే ఫియర్ లేకుండా ఆడితే ఏజ్ మ్యాటర్ కాదు. ఇప్పుడు ఐపీఎల్లో ఒక ట్రెండ్ క్లియర్ గా కనిపిస్తోంది. యంగ్ ప్లేయర్స్ అగ్రెసివ్ గా ఆడుతున్నారు, రిస్క్ తీసుకుంటున్నారు, కానీ అదే సమయంలో కాన్ఫిడెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే కారణంగా వాళ్లు గేమ్ చేంజర్స్ అవుతున్నారు. ముందు జనరేషన్ ప్లేయర్స్ చాలా కాషస్ గా ఆడేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్లేయర్స్ మొదటి బంతి నుంచే అటాక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ల మైండ్ సెట్ సింపుల్, ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఫియర్లెస్ గా ఆడాలి. ఇదే విషయాన్ని సునీల్ గవాస్కర్ అప్రిషియేట్ చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ తో చెప్పిన ఈ అబ్జర్వేషన్ చాలా వాల్యుయబుల్. ఎందుకంటే ఇది ఫ్యూచర్ క్రికెట్ ఎలా ఉండబోతుందో చూపిస్తుంది. ఈ మ్యాచ్ ఒక సింపుల్ రిజల్ట్ కాదు, ఒక ట్రాన్సిషన్ ఫేజ్ కి ఎగ్జాంపుల్. ఒకవైపు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్, మరోవైపు ఫియర్లెస్ యంగ్స్టర్స్. ఈ రెండు కలిసినప్పుడు ఐపీఎల్ మరింత ఎక్సైటింగ్ గా మారుతోంది. సిఎస్కే ఓడిపోయినా వాళ్లకు ఒక ఫ్యూచర్ స్టార్ దొరికాడు, అదే ఆయుష్ మహాట్రే. అతను ఇలాగే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ సీజన్స్ లో పెద్ద ప్లేయర్ అవ్వడం ఖాయం. చివరగా ఒక విషయము మాత్రం క్లియర్, ఈ ఐపీఎల్ సీజన్లో రిజల్ట్ కంటే కూడా మైండ్ సెట్ పెద్ద రోల్ ప్లే చేస్తోంది. మరియు ఈ జెన్ నెక్స్ట్ ప్లేయర్స్ మనకు ఒక లెసన్ చెప్తున్నారు. గతం గురించి ఆలోచించకండి, ప్రెజెంట్లో ఫియర్లెస్ గా ఆడండి. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు? వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికర క్రికెట్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.